హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పటి నుంచి ప్రతి వీడియోకి ఇమేజెస్ కొంచెం వాడడం జరుగుతుంది. ఎందుకంటే మనం వాడే చిన్న చిన్న ఇమేజెస్ కూడా కాపీరైట్ క్లెయిమ్లు స్ట్రైక్లు వేస్తున్నారు. ఈ కాపీరైటెడ్ బ్యాచ్ అంతా ఆల్రెడీ ఇప్పటికే మన ఛానల్ పైన 2 స్ట్రైక్లు వేస్తున్నారు. ఇంకొక స్ట్రైక్ పడిందంటే మన ఛానల్ హరిగోవింద. కాబట్టి మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ నుంచి వచ్చిన ఒక మంచి మెసేజ్తో కూడుకున్న పర్ఫెక్ట్ యాక్షన్ క్లాసికల్ ఫిలిం భారతీయుడు. అక్కడ శంకర్ డైరెక్షన్కి వంక పెట్టడానికి ఏమీ లేదు. ఆయన క్రియేట్ చేసిన సేనాపతి పాత్రని ఓన్ చేసుకొని కమల్ తాతయ్య ఆ సినిమాలో చెలరేగిపోయాడు. అలాంటి ఒక క్లాసికల్ మూవీకి సీక్వెల్ తీయాలనుకోవడమే ఒక చెత్త ఐడియా. సరే, ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నమే. సొసైటీ పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ ఇప్పటి జనరేషన్కి ఒకప్పటి దేశభక్తి కలిగిన సేనాపతిని పరిచయం చేయాలనుకోవడం నిజంగా గ్రేట్. అందుకే భారతీయుడికి సీక్వెల్గా భారతీయుడు 2 రాబోతుంది అని అనౌన్స్ చేయగానే దానిపైన విపరీతమైన హైప్ ఏర్పడింది. ఆడియన్స్ కూడా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఒక్కటి కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేదు. అయినప్పటికీ శంకర్ క్రియేటివిటీ ఏదో ఉంటుంది సినిమాలో, ఆయన మ్యాజిక్ మళ్ళీ పనిచేస్తుంది అనుకున్నారంతా. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే కనబన్న ప్రతి ఒక్కరికి ఏలు పెట్టేవాడే భారతీయుడని చూపించాడు. చివరికి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడు కూడా ఏలు పెట్టాడు భారతీయుడు తాత. ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కలిసి ఒక క్లాసికల్ మూవీకి సీక్వెల్ తీస్తే ఇంత ఘోరమైన డిజాస్టర్ ఎందుకైంది? భారతీయుడు 2 డిజాస్టర్ గల కొన్ని కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మర్మకళ. దీనికి సినిమా డిజాస్టర్కి ఏంటి సంబంధం అనుకోకండి, ఉంది. భారతీయుడి సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన సేనాపతి ఒక వృద్ధుడు. అప్పటికే ఒక 70-75 ఏళ్ళు అనుకుంటాను. అలాంటి వాడు విలన్స్ని ఎగరేసి కొడితే జనాలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మర్మకళ అనే ఒక ప్రాచీన విద్యని అటాచ్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఆ మర్మకళతో విలన్స్ని కొడతాడు, చంపుతాడు. అది చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా అండ్ కన్విన్సింగ్గా ఉంది. అందుకే జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఓన్ చేసుకున్నారు. కానీ దానికి సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2లో ఆ మర్మకళ చాలా అప్డేట్ అయింది. ఎంత అప్డేట్ అయిందంటే ఈ మర్మకళ విద్యని కనిపెట్టినోడు కూడా మన సీక్వెల్ భారతీయుడు తాత ప్రదర్శించిన విద్యలు కనీసం కల్లో కూడా ఊహించున్నాడు. ఆ రేంజ్లో ఉంది మర్మకళ. ఒక్కసారి తాత ఏలు పెట్టాడంటే ఎంత వాడైనా సరే గుర్రంలా సకిలిస్తాడు, రోడ్లు పట్టుకొని పరిగెడతాడు. భారతీయుడు తాత ఇంట్రడక్షన్లో ఒకడు అక్రమంగా సంపాదించాడని వాడికి అరగంట స్పీచ్ ఇచ్చి పసక్కి నేలు పెడతాడు. ఏలు ఎక్కడ పెట్టాడో తెలియదు, కానీ వెంటనే వాడు అమ్మాయిలా మారిపోతాడు. ఆటోమేటిక్గా లిప్స్టిక్ కూడా వచ్చేస్తుంది. ఇది బోయమామ చూస్తుంటే నాకెందుకు ఇలాంటి ఐడియా రాలేదని బాధపడుతూ అన్నం కూడా తినేవాడు కాదు. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో. తాత ఏలు పెడితే నోట్లో నుంచి నీరంతా బయటకు పోవడం, కంటిన్యూగా పాటలు పాడుతూనే ఉండడం, తాత సబ్వే సర్ఫ్ రైడింగ్ చేయడం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సినిమాలో. క్రియేటివిటీకి సరిహద్దులు లేవని నిరూపించాడు. అయితే పైన చెప్పినవన్నీ కూడా తాత ఏలు పెట్టించేస్తాడు, కానీ ఏలు పెట్టనివి కూడా చాలా ఉన్నాయి. అదే భారతీయుడు తాత 6 ప్యాక్. తాత ఎక్కడ ఏలు పెట్టుకోడు, కానీ సడన్గా 6 ప్యాక్ వచ్చేస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి సినిమాలో. నెక్స్ట్, న్యాచురాలిటీ. ఓల్డ్ భారతీయుడు తాత చాలా న్యాచురల్గా ఉంటాడు. అంటే వయసుకి తగ్గట్టు, పాత్రకి తగ్గట్టు నిజమేనేమో అనిపించేలా ఉంటాడు. కానీ భారతీయుడు 2లో సేనాపతిని చూస్తే అరాచకం. ఎన్ని గెటప్లు వేస్తాడంటే చెప్పలేం. ఎవరిని చంపడానికి వెళ్తే వాడి గెటప్పే వేసుకుంటాడు. దశావతారం సినిమాల మాదిరిగా గెటప్స్ ఒకటి వేస్తే చాలే అనుకున్నట్టున్నాడు శంకరంకుల్. పెన్నులో ఇంకా అయిపోతేనే ఇలాంటి ఐడియాలు వస్తాయి. ఈయన నిజంగా ఓల్డ్ సేనాపతి అనుకునేలా, అనిపించేలా ఒక గెటప్ కూడా లేదు. ఏదో కావాలని కృత్రిమంగా అప్పటికప్పుడు చేసినట్లుంటుంది. సహజత్వం ఎక్కడా కనిపించదు. థర్డ్ వన్, సోది పెట్టడం. అవును, నిజంగానే ఈ సినిమా సోది. శంకర్ గారి ఓల్డ్ మూవీస్ని మనం ఒక్కసారి గమనిస్తే, లైక్ అపరిచితుడు, శివాజీ, భారతీయుడు, ఈ సినిమాలన్నీ కూడా కరప్షన్ మీద, సొసైటీ మీద బాధ్యత ఉండాలి అనే మెసేజ్తో ఉంటాయి. ఎక్కడ కూడా వాటి గురించి, అంటే లంచం తీసుకున్నారని, బాధ్యత లేకుండా తిరుగుతున్నారని వాళ్ళని పట్టుకొని సపరేట్ క్లాసులు తీసుకోడు. కథకి తగ్గట్టు ఒక ఫ్లోలో వచ్చి వెళ్ళిపోతుంటాయి అవన్నీ కూడా. మెసేజ్ కూడా ఆడియన్స్కి ఈజీగా అర్థమవుతుంది. కానీ సీక్వెల్లో ఎప్పుడో ఒక 20 నిమిషాలకు ఒకసారి కనబడతాడు, ఎవడో ఒకరికి ఏలు పెట్టడానికి వస్తాడు. అలాగని ఆ ఏలు పెట్టి వెళ్ళిపోతాడంటే అది కాదు. అర్ధగంట క్లాస్ పిక్తాడు. దానికి తోడు కమల్ తాతయ్య వాయిస్ బీజిఎంలో కలిసిపోయి ఉంటుంది. చాలా వరకు డైలాగ్స్ కూడా అర్థం కావు. నెత్తి గోక్కోవడం తప్ప ఏమీ చేయలేం. లాస్ట్ అండ్ ఫైనల్, శంకర్ మార్క్ మిస్సింగ్. అవును, శంకర్ గారు చాలా అవుట్డేటెడ్ అయిపోయారు. ఆ విషయం సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే, లైక్ ఐ కంటే ముందు, ఆ సినిమాల్లో కథతో పాటు క్యారెక్టర్స్తో పాటు మనం జర్నీ చేస్తాం. సాంగ్స్ పిక్చరైజేషన్ కానీ, స్టోరీని నెరేట్ చేయడం కానీ, ఎమోషన్స్ పండించడం కానీ, హై ఇచ్చే మూమెంట్స్ కానీ భలే ఉంటాయి. కానీ ఈ సీక్వెల్లో ఒక్కటి కూడా సరిగ్గా లేదు. మెయిన్గా కథతో పాటు మనం ట్రావెల్ చేయలేం, బోర్ ఫీలింగ్. దానికి తోడు మన ఎక్స్పెక్టేషన్స్ని 1% కూడా మ్యాచ్ చేయలేదు ఈ సినిమా. అంటే హై ఇచ్చే మూమెంట్స్ ఒక్కటి కూడా లేవన్నమాట. దానికి తోడు లెంత్ మరీ ఎక్కువైంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా లొసుగులు ఉన్నాయి.
ఏది ఏమైనా శంకర్ గారు వెరీ టాలెంటెడ్, గ్రేట్ డైరెక్టర్. ఆయన్ని విమర్శించే స్థాయి మనకు లేదు, కానీ ఆయన ఎక్కడ తప్పు చేస్తున్నాడో ఆ తప్పుని మనం ఖచ్చితంగా ఎత్తి చూపాలి. అప్పుడే ఆయనలోని అసలు సిసలైన శంకర్ బయటకు వస్తాడు. ఇప్పుడంటే పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళిని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ నిజానికైతే ఆ పాన్ ఇండియాని ఎప్పుడో టచ్ చేశారు శంకర్ గారు. కాబట్టి ఆయన మరో సినిమాతో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా కళ్ళు చెదిరే రేంజ్లో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.